ద్రోణాచార్యుడు మరణించిన వార్త విన్న వెంటనే అతని కుమారుడు అశ్వత్థామ కోపంతో అంధుడయ్యాడు. తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని తన వద్ద ఉన్న అత్యంత భయంకరమైన అస్త్రాన్ని గుర్తుచేసుకున్నాడు. అది నారాయణాస్త్రం. శ్రీమన్నారాయణుని శక్తితో నిండిన అపార విధ్వంసాన్ని సృష్టించే అస్త్రమది. అశ్వత్థామ ఆ అస్త్రాన్ని పాండవులపై ప్రయోగించాడు. ఆకాశం కంపించింది. అగ్నివర్షం కురిసినట్లుగా అనిపించింది. పాండవ సైన్యంలో భయం వ్యాపించింది. ఎదుర్కోలేని అస్త్రమది. అప్పుడే ముందుకు వచ్చాడు శ్రీకృష్ణుడు. అతను పాండవులను చూసి ఇలా అన్నాడు: ఏ అస్త్రాన్ని ప్రయోగించవద్దు. ఆయుధాలు వదిలి రథాల నుండి దిగండి. భూమిపై పడి శ్రీమన్నారాయణుని నామాన్ని జపించండి. పాండవులు కృష్ణుడి మాటకు కట్టుబడ్డారు. అందరూ ఆయుధాలు వదిలి నమ్రతతో నేలపై పడ్డారు. అది చూసిన నారాయణాస్త్రం తన శక్తిని కోల్పోయింది. ఎందుకంటే నారాయణాస్త్రం అహంకారాన్ని మాత్రమే దహిస్తుంది, లొంగిపోయిన వారిని కాదు. అశ్వత్థామ ఆశ్చర్యపోయాడు. ఆ రోజు అస్త్రబలం కాదు, ధర్మబలమే గెలిచింది.